ఈరోజు మరికొన్ని సామెతలతో మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు ఎన్నో సామెతలు నేను మీకోసం రాసి పెట్టుకుని వచ్చానని, అవన్నీ మీకు అందించడానికే నేనున్నాను. ఇప్పుడు రాయడం మొదలు పెట్టేద్దాం. సామెతలు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతని? మనకి ఒక అమౌంట్ రావాల్సింది, పెద్ద అమౌంట్ రావాల్సింది, కానీ ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఆ అమౌంట్ మనకి ఇవ్వట్లేదు కదా. తిరిగి 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 మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువే ఖర్చు అయ్యి ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడో దయదలిచి కొంత అమౌంట్ మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి సామెతలు ఉపయోగిస్తాం? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, అంతే కదా. చచ్చినోడికి పెళ్ళేంటి? అసలు పెళ్ళే ఉండదు కదా. వాడికి మనం ఏదైనా హెల్ప్ చేసినందుకు ఎంత ఇస్తే అదే మనం హ్యాపీగా తీసుకుంటాం అనమాట. అలాగే మనమే అప్పిచ్చి మళ్ళీ ఆ డబ్బు మనకి తిరిగి ఇస్తే కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం అనమాట. ఆ డబ్బు మొత్తం కాదు, మళ్ళీ అందులో కొంత భాగం మనకి ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది టైం వచ్చేసింది. ఎవరికైనా డబ్బులు అప్పించే ముందు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, వాళ్ళు ఇచ్చేవాళ్ళ కాదా అనేది చూసుకుని ఇవ్వండి. ఒకసారి ఇచ్చిన తర్వాత అది లేనట్టే వదిలేసుకున్నట్టే అని ఫిక్స్ అయిపోండి అంతే. ఎవరు ఇస్తారని మళ్ళీ ఇస్తారు అలా అనుకోకండి. ఇస్తే కనుక చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టే అనమాట. ఇంకా చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడట. చాదస్తపు మొగుడు అంటే మన మొగుళ్ళేమి గిల్లి ఏడిపించము. ఎవరైనా చెప్పిన మాట వినని వాళ్ళు ఉంటే కనుక చెప్పినంతసేపు వినరు. విన్నప్పుడు మనం ఏం చేస్తాం? నాలుగు వాయిస్తాం అనమాట. వాయిస్తే ఏం చేస్తారు? ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అని. చదివిస్తే ఉన్నమతి పోయిందట. చదివిస్తే ఉన్నమతి పోయిందట అంటే చదువుకోకముందు ఎంతో ఇంటెలిజెంట్గా నాలెడ్జ్గా ఉంటారనమాట. కొంతమంది బాగా చదువుకుని వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాషన్స్, అక్కడ అలవాట్లు అవన్నీ నేర్చుకుని వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు చేసే చేష్టలకి ఏమనలేక ఇలాంటి సామెతలు మనం చెప్తూ ఉంటాం. చదివిస్తే ఉన్నమతి పోయింది. గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. చాలామంది అంతే కదా, తెలివిలేని వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు, పిచ్చి వాళ్ళలాగా, తెక్కలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి రావాల్సినవన్నీ వాళ్ళు రాబట్టుకుంటారు. చాలా తెలివి గల వాళ్ళు. వాళ్ళని తెలివి లేని వాళ్ళని కూడా మన తెలివి తక్కువతనం అనమాట.
అలాంటి వాళ్ళు వాళ్ళకి రావాల్సినవన్నీ రాబట్టుకుంటారు, వాళ్ళకి ఎంత కావాలో అంతా తీసుకుంటారు, ఏమీ తెలియని అమాయకులాగా ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ఇలాంటి సామెత చక్కగా ఉపయోగించేసుకోవచ్చు అనమాట. ఏమని, గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. అంటే ఏం తెలియనట్టున్నా కూడా జరగాల్సినది జరగకపోతే మాత్రం ఊరుకోరు అన్న అర్థం అన్నమాట. చదవక ముందు కాకరకాయ, చదువు అయ్యాక ఈకరకాయ. చాలామంది భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేది ఒక విలేజ్ నుంచే వెళ్తారు, ఒక సిటీకి, పెద్ద సిటీకో మెట్రోపాలిటన్ సిటీకి కానీ లేకపోతే స్టేట్స్కి కానీ వెళ్తే అసలు ఏమీ తెలియనట్టుగా భలే యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. పుట్టింది పెరిగింది అక్కడే, అది వాళ్ళు వెళ్ళాలంటే కనీసం ఒక 20 సంవత్సరాలు అక్కడ పెరిగే ఉంటారు కదా. ఏం తెలియకపోవడానికి చిన్నపిల్లలు అప్పుడైతే ఏమీ వెళ్ళిపోరు కదా. స్టేట్స్కి వెళ్ళాలంటే ఒక 20 years వచ్చిన తర్వాతే వెళ్తారు. కానీ అసలు ఏంటివి ఇప్పుడు చూడలేదే అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది. అలాగే చదవకముందు కాకరకాయ, చక్కగా కాకరకాయ అని చెప్పి పొలాలకు వెళ్తారు, అక్కడ ఇక్కడ కోసి తెచ్చుకుంటారు, గడ్డి కోసేస్తారు, ఇంకా పొలాలు ఏరుకొస్తారు, అన్నీ చేసిన వాళ్ళే వాళ్ళు. వ్యవసాయం చేస్తారు, అన్నీ వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు పనికి వెళ్తారు, అన్నీ చేసిన వాళ్ళే. వన్స్ ఒక స్టేట్కి ఇక్కడికి మెట్రోపాలిటన్ సిటీకి వచ్చేసిన తర్వాత మొత్తం తన బిహేవియర్ కానీ మాట పద్ధతి అన్నీ మార్చేసుకుంటారన్నమాట. అందరూ కాదు, కొందరు మాత్రం. అలా మార్చేసుకుని ఆ పల్లెటూరికి వెళ్ళినప్పుడు అసలు ఇలా తెలియనట్టుగా నడుస్తూ అసలు ఇలా ఎప్పుడు చూడలేదు, ఇక్కడ నేను వచ్చాను సిటీ నుంచి గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అసలు ఏది చూపించినా సరే తెలియదు అనడం, ఏది చెప్పినా సరే అవునా అలా జరుగుతుంది, ఇది మనకు తెలియదు. ఇదేంటి కీకరకాయ నన్ను అడిగారట. ఒక కాకరకాయని కీకరకాయ అంటే చదవకుండా కాకరకాయ అని బాగానే పలికింది, చదివైన తర్వాత అది కీకరకాయ ఉంది. అలాంటి ఓవర్ యాక్షన్ చేసినట్టు ఇలాంటి సామెతలు మనకి పక్కనే గుర్తొస్తాయి. కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు. కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంతే కదా. మరి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మోడుగా ఉంది, దానికి ఎలాంటి కాయలు లేవు, ఎవరు పడతారా? ఎవరన్నా అంటారా? ఆ చెట్టుని అసలు కనిపిస్తారా ఎవరన్నా? అదే చెట్టు నిండా కాయలు ఉన్నాయనుకోండి, పళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం? రాళ్ళు పెట్టి చపా చపా కొట్టి ఆ కాయలు కింద పడిస్తాం, అవునా? అలాగే ఎవరైతే కష్టాలు పడి చాలా ప్రయాసపడి మంచి జరగాలి అని కోరుకుంటాము, వాళ్ళకే ఎదురు దెబ్బలు, రాళ్ళు, విసుర్లు, చిరాకులు, తిట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మన బాధని మనం చెప్పుకోలేని సమయంలో మనం ఎంత చేసినా సరే ఎదుటి వాళ్ళు మనం నిందిస్తున్నారు అనే సమయంలో ఇలాంటి సామెత అనుకుని సాధిస్తూ ఉంటాం. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, తప్పదు, భరించాలి, అనుభవించాలి. ఇంకొక పోయినా చేసేదేం లేదు కదా అంటుంది. పెత్తనం ఎలాగో పెట్టదు, పెట్టేదానికి ఏమొచ్చింది? పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు. పెట్టేదానికి ఏమొచ్చింది? ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ హెల్పింగ్ నేచర్ అనేది కొంత ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అస్సలు లేకుండా ఎవరూ ఉండరు. ఎవరో ఒకరికి మనం హెల్ప్ చేస్తూనే ఉంటాం. కొంతమందికి కొంచెం ఎక్కువగా చేస్తాం, అంతే కదా. మనకు కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ నమ్మకము, వాళ్ళకి కొంచెం మనం ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి హెల్ప్ చేసి చేసి చేసి
ఒక్కో సమయంలో మనకి హెల్ప్ చేయడం కుదరకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు మన దగ్గర. అప్పుడు మనం నా దగ్గర లేదు అని చెప్తే మాత్రం వాళ్ళకి ఎంత కోపం వస్తుందో అన్నమాట. అసలు మనం అంటేనే గిట్టినంతగా ఎందుకు చెయ్యదు అన్నంత ఫీలింగ్లో ఉంటారన్నమాట. అలాగే ఒక బెగ్గరు ప్రతి ఇంట్లో అడుక్కుంటూ ఉందన్నమాట. ప్రతి ఇంట్లో అడుక్కుంటుంది, ఎవరిపో ఆకలిపో అంటున్నాను. ఒక ఆవిడ మాత్రం రోజు వేస్తుందట పాపం, రోజు వేస్తుంది. ఆ రోజు తనకు కూడా ఎందుకో వేసే అవకాశం లేదు. సో తనకి అందరి పోపు అంటే ఈవిడ పెడుతుంది కదా అని ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ కూడా పెట్టలేదు. ఆ రోజు ఈవిడ దగ్గర అవకాశం లేదు. ఎందుకు పెట్టలేదు? ఆ రోజు వండుకోలేదా, ఉపవాసం సంథింగ్ ఏదో ఉంటుంది కదా, వండుకోలేదని పెట్టలేదు. అప్పుడు పెట్టడం ఎలాగో పెట్టలేదు, పెట్టామకేమొచ్చింది పోయే కాలం అనిందట. నేను అది రాయలేదు బాగోదని అనిందట. అంటే చూడండి, రోజు మనం హెల్ప్ చేసి ఎప్పుడన్నా ఒకరోజు చేయకపోతే అంతకు మించిన తిట్లు మనం పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో మాత్రమే ఉందాం. ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు మాత్రమే చేద్దాం. మనకు మించి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేసి తర్వాత వాళ్ళు ఏదో అన్నారని బాధపడినా కూడా ఏమాత్రం లాభం ఉండదు. ఇలాంటి సామెత చెప్పుకుని సరిపెట్టుకోవడం తప్ప. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. అలాగే జరుగుతూ ఉంటాయి కదా మనకి. మనం యూసఫ్ కూడా వెళ్ళాలని బస్ కోసం ఉంచున్నాం అనుకోండి, అన్నీ బోరబండ వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి. మనం యూసఫ్ కూడా బస్సుకి వెళ్ళాలని ఉంటే అన్ని బోరబండ బస్సులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ అనుకున్నాం, అదే మనం బోరబండ వెళ్ళాలనే బస్సు కనుక వస్తే అన్ని మాలాపూర్ వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా సరే మనకు అవకాశం ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు మనకు అవకాశం ఉండదు. కుక్కలు వస్తున్నాయి, రోజు ఒక కుక్క వస్తుంది, నెల అయినా కొట్టాలి అని చెప్పి ఒక రాయి చేత్తో పట్టుకుని అలా కాపలా కాస్తూ ఉంటుంది. నెల అయినా కాపలా చేయాలి. మనం ఎంతసేపు కాపలా కాసినా ఆ రాయి పట్టుకుని మనకు చెయ్యి నొప్పి రావాల్సిందే తప్ప కుక్క మాత్రం రాదు. మనం అటు వెళ్ళిపోగానే కుక్క వస్తుంది, కుక్క వచ్చినప్పుడు మన దగ్గర రాయి ఉండదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండకపోతే కనుక అవకాశం చేయించాలిపోతుంది. మనం అలర్ట్గా ఉన్నాము, ఇప్పుడు రా అవకాశం అంటే రాదు. అది వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలన్నమాట. పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి. పిచ్చి కుదిరిన తర్వాత ఎందుకు కట్టేయడం నాకు అర్థం కదా. పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి అన్నారట ఎవడో. అంటే వీడు పిచ్చోడు అనమాట. ఎవరైతే అన్నారో వాళ్ళు పిచ్చి కుదిరిన తర్వాత ఇంటికి కదా పంపిస్తాం. పిచ్చి వాళ్ళని కదా గుంజకు కట్టేసి అది చేసి ఇది చేసి నానతిప్పులు పడి అంబులెన్స్ వచ్చేదాకా వాళ్ళు కాపలాలు కాసి అంబులెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో పంపించేస్తాం కదా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే. కానీ ఇక్కడ పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి అంటే తెలివి లేని వాళ్ళు మాట్లాడే మాటలే కదా అది. అలాగే మన జీవితాల్లో కూడా చాలామంది ఎంటరయ్యి ఏదేదో పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అవన్నీ మనం పాటించక్కర్లేదు, వినాలి. కానీ వినేసి మనకి తోచినట్టే మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు తప్ప మనం పిచ్చుకోవాలి కావాలి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్. ఆపరేషన్ సక్సెస్ అంటే ఏంటి? పేషెంట్ బతికితే కదా ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేది. కానీ ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అంటే పేషెంట్ డెడ్ అంటే మనం చేసే పనులు అలా ఉంటాయి అన్నమాట. నేను చక్కగానే చేశాను, కానీ ఎందుకు పడేనో తెలీదు. నేను మంట తక్కువే పెట్టాను, సిమ్లోనే పెట్టి ఉంది పొద్దునుంచి, కానీ పాలు పొంగిపోయి పడిపోయి అంతా నాశనమైంది. లేదా కూర మాడిపోయింది. సిమ్లో పెట్టి ఎందుకు మాడుతుంది?
ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టే ఉంది కదా. అది సిమ్లో పెట్టాను అయినా పాడిపోయింది, సిమ్లో పెట్టాను అయినా పాల్గొంది, తలుపులు జాగ్రత్తగా తాళాలు వేసే వెళ్ళాను అయినా దెబ్బలు పడ్డాను. అలాంటివి అనమాట. అలాంటి వంకలు జరిగినప్పుడు, పనికిరాని వంకలు చెప్పినప్పుడు ఇలాంటి సామెతలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక పోయిందట. సారీ, ఇది రివర్స్ అండి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. మనం చేసే పనులు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏదో చేయబోయి ఏదో చేసేస్తూ ఉంటాం. కొండ నాలుక ఒక్కోసారి అంటుకుంది అని చెప్పి దానికి ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉంటాం కదా. ఆ చిట్కాల్లో ఒక చిట్కా ఎవరో చెప్పారని చేస్తే ఆ కొండ నాలుక సరవలేదు సరే కదా, ఉన్న నాలుక కూడా పోయింది. అలాగే మనం ఎవరివో చెప్పినవి ఎవరినో నమ్మి వాళ్ళు కరెక్ట్గా చెప్పారనుకుని మనం పాటిస్తే మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో నష్టపోతూ ఉంటాం అన్నమాట. అందుకని చెప్పింది కరెక్టా కాదా, అది ఎంతవరకు సబబు అనేది జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కానీ కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు కూడా పోయేటట్టుగా చేసుకోకూడదు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు. ఎలుకని పట్టాలంటే కొండంతా తవ్వాలా? అసలు కొండతో ఏం పని? నీ ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. ఇంట్లో ఒక ఎలుక కనబడింది, దాన్ని చూసాడు, దాన్ని పట్టుకుందామని వెళ్తే అది వెళ్ళిపోయి కొండ చర్యల్లో ఎక్కడో దూరిపోయింది అనమాట. అందుకని కొండ మొత్తం తవ్వేశాడు ఎలుకని పట్టడానికి. మనం కూడా చిన్న పని చేయడానికి అది తెలివి లేకుండా మనం ఏదేదో చేసి ఈ పని చెడగొట్టి ఆ పని చెడగొట్టి ఏదేదో పెద్ద నష్టం తెచ్చేసుకుంటాం అనమాట మన చేతులారా మనమే. అలాంటప్పుడు అంత పెద్ద నష్టం జరిగినప్పుడు ఇలాంటి సామెతలు మన మీద పడుతూ ఉంటాయి. పడాలి, తప్పదు. మొక్కై వంగనిది మానై వంగునా. మొక్కై వంగనిది మానై వంగునా కదా. చిన్నప్పుడే వంగనప్పుడు, చిన్నప్పుడే చెప్పిన మాట వినట్లేదు, ఇంకా పెద్దయ్యాక ఏం వింటారు? చిన్నప్పుడే మనల్ని ఎదిరిస్తున్నారు, ఇంక పెద్దయ్యాక ఎదిరించారని మనం ఎలా అనుకుంటాము? కాదు కదా. కాబట్టి మొక్కై వంగనిది మానై వంగునా. చిన్నప్పుడే మనం చెప్పిన మాట వినని వాళ్ళు పెద్దయ్యాక ఎలా వింటారు? అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ముంజేతి కంకణానికి, ముంజేతి కంటే చేతికి కదా కంకణం పెట్టుకుంటాం, ఇది అద్దంలో చూసుకుంటామా? మనం డైరెక్ట్గా కదా చూసుకుంటాము. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? అలాగే మనకి వీలుగా ఉన్న పనులు కూడా మనం ఇంకా ఏదో కావాలి అని ఆలోచిస్తూ ఉంటాం, మనం చేయకుండా ఉండడం కోసం అనమాట. ఎదురుగానే ఉంది కదా, చేయొచ్చు కదా అంటే మన కొళ్ళొంగక ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటాం. తేలుకు పెత్తనం ఇస్తే
తెల్లార్లు పుట్టిందట. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు పుట్టిందట. తేలు పాపం ఇంట్లోకి వస్తే ఓనీలే తేలే కదా అని వదిలేస్తారట. అదేం చేసింది, మొత్తం నైట్ మొత్తం పుడుతూనే ఉంది. అంతే కదా. అలాగే మనకు తెలియని వాళ్ళకి ఎవరికో మన ఇంట్లోకి రానిచ్చి మనం పెత్తనం ఇస్తే ఓనీలే అని జాలి పడితే మనల్నే బయటికి పంపిస్తారనమాట. మనం బయటికి వెళ్ళేటట్టుగా చేస్తారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు, దగ్గరికి రానివ్వకూడదు. వాళ్ళకి పెత్తనం అనేది అస్సలే ఇవ్వకూడదు. ఇస్తే కనుక ఈ తేలుకు పెత్తనం ఇచ్చినట్టే ఉంటుందన్నమాట. ఇవాళకి ఈ సామెతలు మీకు సరిపోతాయి అనుకుంటాను. రేపు మరికొన్ని సామెతల్లో మేము ముందుకు వచ్చేస్తాను. ఈరోజు మరికొన్ని సామెతలతో మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్నో సామెతలు నేను మీకోసం రాసి పెట్టుకుని వచ్చానని. అవన్నీ మీకు అందించడానికే నేనున్నాను. ఇప్పుడు రాయడం మొదలు పెట్టేద్దాం. సామెతలు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతని? మనకి ఒక అమౌంట్ రావాల్సింది, పెద్ద అమౌంట్ రావాల్సింది. కానీ ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఆ అమౌంట్ మనకి ఇవ్వట్లేదు కదా. తిరిగి మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువే ఖర్చు అయ్యి ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడో దయదలిచి కొంత అమౌంట్ మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి సామెతలు ఉపయోగిస్తాం? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. అంతే కదా. చచ్చినోడికి పెళ్ళేంటి, అసలు పెళ్ళే ఉండదు కదా. వాడికి మనం ఏదైనా హెల్ప్ చేసినందుకు ఎంత ఇస్తే అదే మనం హ్యాపీగా తీసుకుంటాం అనమాట. అలాగే మనమే అప్పిచ్చి మళ్ళీ ఆ డబ్బు మనకి తిరిగి ఇస్తే కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం అనమాట. ఆ డబ్బు మొత్తం కాదు, మళ్ళీ అందులో ఎంత కొంత భాగం మనకి ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఎవరికైనా డబ్బులు అప్పించే ముందు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఇచ్చేవాళ్ళ కాదా అనేది చూసుకుని ఇవ్వండి. ఒకసారి ఇచ్చిన తర్వాత అది లేనట్టే వదిలేసుకున్నట్టే అని ఫిక్స్ అయిపోండి. అంతే. ఎవరు ఇస్తారని మళ్ళీ ఇస్తారు అలా అనుకోకండి. ఇస్తే కనుక చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టే అనమాట. ఇంకా చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తుంది. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడట. చాదస్తపు మొగుడు అంటే మన మొగుళ్ళేమి గిల్లి ఏడిపించము. ఎవరన్నా చెప్పిన మాట వినని వాళ్ళు ఉంటే కనుక చెప్పినంతసేపు వినరు. విన్నప్పుడు మనం ఏం చేస్తాం, నాలుగు వాయిస్తాం అనమాట. వాయిస్తే ఏం చేస్తారు, ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అని. చదివిస్తే ఉన్నమతి పోయిందట. చదివిస్తే ఉన్నమతి పోయిందట అంటే చదువుకోకముందు ఎంతో ఇంటెలిజెంట్గా నాలెడ్జ్గా ఉంటారనమాట. కొంతమంది బాగా చదువుకుని వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాషన్స్, అక్కడ అలవాట్లు అవన్నీ నేర్చుకుని వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు చేసే చేష్టలకి ఏమనలేక ఇలాంటి సామెతలు మనం చెప్తూ ఉంటాం. చదివిస్తే ఉన్నమతి పోయింది.
గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. చాలామంది అంతే కదా, తెలివిలేని వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు, పిచ్చి వాళ్ళలాగా తిక్కల వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి రావాల్సినవన్నీ వాళ్ళు రాబట్టుకుంటారు. చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళని తెలివి లేని వాళ్ళని కూడా మన తెలివి తక్కువతనం అనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళకి రావాల్సినవన్నీ రాబట్టుకుంటారు, వాళ్ళకి ఎంత కావాలో అంతా తీసుకుంటారు, ఏమీ తెలియని అమాయకులాగా ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ఇలాంటి సామెత చక్కగా ఉపయోగించేసుకోవచ్చు అనమాట. ఏమని? గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. అంటే ఏం తెలియనట్టున్నా కూడా జరగాల్సినది జరగకపోతే మాత్రం ఊరుకోరు అన్న అర్థం అనమాట. చదవక ముందు కాకరకాయ, చదువు అయ్యాక పీకరకాయ. చాలామంది భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేది ఒక విలేజ్ నుంచే వెళ్తారు, ఒక సిటీకి, పెద్ద సిటీకో మెట్రోపాలిటన్ సిటీకి కానీ లేకపోతే స్టేట్స్కి కానీ వెళ్తే అసలు ఏమీ తెలియనట్టుగా భలే యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. పుట్టింది పెరిగింది అక్కడే. మళ్ళీ వాళ్ళు వెళ్ళాలంటే కనీసం ఒక 20 సంవత్సరాలు అక్కడ పెరిగే ఉంటారు కదా. ఏం తెలియకపోవడానికి చిన్నపిల్లలు అప్పుడైతే ఏమీ వెళ్ళిపోరు కదా. స్టేట్స్కి వెళ్ళాలంటే ఒక 20 years వచ్చిన తర్వాతే వెళ్తారు. కానీ అప్పుడు ఏంటి ఇప్పుడు చూడలేదే అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది. అలాగే చదవకముందు కాకరకాయ, చక్కగా కాకరకాయ అని చెప్పి పొలాలకు వెళ్తారు, అక్కడ ఇక్కడ కోసి తెచ్చుకుంటారు, గడ్డి కోసేస్తారు, ఇంకా పొలాలు ఏరుకొస్తారు, అన్నీ చేసిన వాళ్ళే వాళ్ళు. వ్యవసాయం చేస్తారు, అన్నీ వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు పనికి వెళ్తారు, అన్నీ చేసిన వాళ్ళే. వన్స్ స్టేట్కి ఇక్కడికి మెట్రోపాలిటన్ సిటీకి వచ్చేసిన తర్వాత మొత్తం తన బిహేవియర్ కానీ మాట పద్ధతి అన్నీ మార్చేసుకుంటారన్నమాట. అందరూ కాదు, కొందరు మాత్రం. అలా మార్చేసుకుని ఆ పల్లెటూరికి వెళ్ళినప్పుడు అసలు ఇలా తెలియనట్టుగా నడుస్తూ అసలు ఇలా ఎప్పుడు చూడలేదు, ఇక్కడ నేను వచ్చాను సిటీ నుంచి గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అసలు ఏది చూపించినా సరే తెలియదు అనడం, ఏది చెప్పినా సరే అవునా అలా జరుగుతుంది, ఇది మనకు తెలియదు అని. ఇదేంటి కీకరకాయ నన్ను అడిగారట. ఒక కాకరకాయని కీకరకాయ అంటే చదువుకున్న కాకరకాయ అని బాగానే పలికింది, చదివైన తర్వాత అది కీకరకాయ ఉంది. అలాంటి ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఇలాంటి సామెతలు మనకి పక్కగా గుర్తొస్తాయి. కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు. కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంతే కదా. మరి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మోడుగా ఉంది, దానికి ఎలాంటి కాయలు లేవు, ఎవరు పడతారా? ఎవరు అంటారా? ఆ చెట్టుని అసలు కనిపిస్తారా ఎవరన్నా? అదే చెట్టు నిండా కాయలు ఉన్నాయనుకోండి, పళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం? రాళ్ళు పెట్టి టపా టపా కొట్టి ఆ కాయ కింద పడుస్తాం, అవునా? అలాగే ఎవరైతే కష్టాలు పడి చాలా ప్రయాసపడి మంచి జరగాలి అని కోరుకుంటాము, వాళ్ళకే ఎదురు దెబ్బలు, రాళ్ళు, విసురులు, చిరాకులు, తిట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మన బాధని మనం చెప్పుకోలేని సమయంలో మనం ఎంత చేసినా సరే ఎదుటి వాళ్ళు మనం నిందిస్తున్నారు అనే సమయంలో ఇలాంటి సామెత అనుకుని సాటిస్ఫైతూ ఉంటాం. కాఫీ చెట్టుకే రాళ్ళ దెబ్బలు, తప్పదు, భరించాలి, అనుభవించాలి. ఇంకొక పోయినా చేసేదేం లేదు కదా అంటున్నాను. పెత్తనం ఎలాగో పెట్టదు, పెట్టేదానికి ఏమొచ్చింది? పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు. పెట్టేదానికి
ఏమొచ్చింది? ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ హెల్పింగ్ నేచర్ అనేది కొంత ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అస్సలు లేకుండా ఎవరో ఉండరు. ఎవరో ఒకరికి మనం హెల్ప్ చేస్తూనే ఉంటాం. కొంతమందికి కొంచెం ఎక్కువగా చేస్తాం, అంతే కదా. మనకు కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ నమ్మకము, వాళ్ళకి కొంచెం మనం ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి హెల్ప్ చేసి 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 ఒక్కో సమయంలో మనకి హెల్ప్ చేయడం కుదరకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు మన దగ్గర. అప్పుడు మనం నా దగ్గర లేదు అని చెప్తే మాత్రం వాళ్ళకి ఎంత కోపం వస్తుందో అన్నమాట. అసలు మనం అంటేనే గిట్టినంతగా ఎందుకు చెయ్యదు అన్నంత ఫీలింగ్లో ఉంటారన్నమాట. అలాగే ఒక బెగ్గరు ప్రతి ఇంట్లో అడుక్కుంటూ ఉందన్నమాట. ప్రతి ఇంట్లో అడుక్కుంటుంది. ఎవరిపో ఆకలిపో అంటున్నాను. ఒక ఆవిడ మాత్రం రోజు వేస్తుందట పాపం. రోజు వేస్తుంది. ఆ రోజు తనకు కూడా ఎందుకో వేసే అవకాశం లేదు. సో తనకి అందరి ఇల్లు పోపు అంటే ఈవిడ పెడుతుంది కదా అని ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ కూడా పెట్టలేదు. ఆ రోజు ఈవిడ దగ్గర అవకాశం లేదు. ఎందుకు పెట్టలేదు? ఆ రోజు వండుకోలేదా, ఉపవాసం సంథింగ్ ఏదో ఉంటుంది కదా, వండుకోలేదని పెట్టలేదు. అప్పుడు పెట్టడం ఎలాగో పెట్టలేదు, పెట్టామకేమొచ్చింది పోయే కాలం అనిందట. నేను అది రాయలేదు బాగోదని అనిందట. అంటే చూడండి, రోజు మనం హెల్ప్ చేసి ఎప్పుడన్నా ఒక్కరోజు చేయకపోతే అంతకు మించిన తిట్లు మనం పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో మాత్రమే ఉందాం. ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు మాత్రమే చేద్దాం. మనకు మించి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేసి తర్వాత వాళ్ళు ఏదో అన్నారని బాధపడినా కూడా ఏమాత్రం లాభం ఉండదు. ఇలాంటి సామెత చెప్పుకుని సరిపెట్టుకోవడం తప్ప. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. అలాగే జరుగుతూ ఉంటాయి కదా మనకి. మనం యూసఫ్ కూడా వెళ్ళాలని బస్ కోసం ఉంచున్నాం అనుకోండి, అన్నీ బోరబండ వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి. మనం యూసఫ్ కూడా బస్సుకి వెళ్ళాలని ఉంటుంటే అన్ని బోరబండ బస్సులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ అనుకున్నాం, అదే మనం బోరబండ వెళ్ళాలనే బస్సు కనుక వస్తే అన్ని మాదాపూర్ వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా సరే మనకు అవకాశం ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు మనకు అవకాశం ఉండదు. కుక్కలు వస్తున్నాయి, రోజు ఒక కుక్క వస్తుంది, నెల అయినా కొట్టాలి అని చెప్పి ఒక రాయి చేత పట్టుకుని అలా కాపలా కాస్తూ ఉంటుంది. నెల అయినా కాకుండా చేయాలి. మనం ఎంతసేపు కాపలా కాసినా ఆ రాయి పట్టుకుని మనకి చెయ్యి నొప్పి రావాల్సిందే తప్ప కుక్క మాత్రం రాదు. మనం అటు వెళ్ళిపోగానే కుక్క వస్తుంది, కుక్క వచ్చినప్పుడు మన దగ్గర రాయి ఉండదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండకపోతే కనుక అవకాశం చేయి జారిపోతుంది. మనం అలర్ట్గా ఉన్నాము, ఇప్పుడు రా అవకాశం అంటే రాదు. అది వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలన్నమాట. పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి. పిచ్చి కుదిరిన తర్వాత ఎందుకు కట్టేయడం నాకు అర్థం కదా. పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి అన్నారట ఎవడో. అంటే వీడు పిచ్చోడు అనమాట. ఎవరైతే అన్నారో వాళ్ళు పిచ్చి కుదిరిన తర్వాత ఇంటికి కదా పంపిస్తాం. పిచ్చి వాళ్ళని కదా గుంజకు కట్టేసి అది చేసి ఇది చేసి నాలుగు పడి అంబులెన్స్ వచ్చేదాకా వాళ్ళు కాపలాలు కాసి అంబులెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో పంపించేస్తాం కదా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే. కానీ ఇక్కడ పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి అంటే తెలివి లేని వాళ్ళు మాట్లాడే మాటే కదా అది. అలాగే మన జీవితాల్లో కూడా చాలామంది ఎంతరయ్యి ఏదేదో పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అవన్నీ మనం పాటించక్కర్లేదు, వినాలి. కానీ వినేసి మనకి తోచినట్టే మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు తప్ప మనం పిచ్చుకోవాలి కావాలి. ఆపరేషన్ సక్సెస్.
పేషెంట్ డెడ్. ఆపరేషన్ సక్సెస్ అంటే ఏంటి? పేషెంట్ బతికితే కదా ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేది. కానీ ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అంటే పేషెంట్ డెడ్ అంట. మనం చేసే పనులు అలా ఉంటాయి అన్నమాట. నేను చక్కగానే చేశాను, కానీ ఎందుకు పడేమో తెలీదు. నేను మంట తక్కువే పెట్టాను, సిమ్లోనే పెట్టి ఉంది పొద్దునుంచి, కానీ పాలు పొంగిపోయి పగిపోయి అంతా నాశనమైంది, లేదా కూర మాడిపోయింది. సిమ్లో పెట్టి ఎందుకు మాడుతుంది? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టే ఉంది కదా. అది సిమ్లో పెట్టాను అయినా మాడిపోయింది, సిమ్లో పెట్టాను అయినా పాలు పొంగిపోయి, తలుపులు జాగ్రత్తగా తాళాలు వేసే వెళ్ళాను అయినా దెబ్బలు పడ్డాను. అలాంటివి అన్నమాట. అలాంటి వంకలు జరిగినప్పుడు, పనికిరాని వంకలు చెప్పినప్పుడు ఇలాంటి సామెతలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక పోయిందట. సారీ, ఇది రివర్స్ అండి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. మనం చేసే పనులు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాం కదా, ఏదో చేయబోయి ఏదో చేసేస్తూ ఉంటాం. కొండ నాలుక ఒక్కోసారి అంటుకుంది అని చెప్పి దానికి ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉంటాం కదా. ఆ చిట్కాల్లో ఒక చిట్కా ఎవరో చెప్పారని చేస్తే ఆ కొండ నాలుక సరవలేదు సరే కదా, ఉన్న నాలుక కూడా పోయింది. అలాగే మనం ఎవరివో చెప్పినవి ఎవరినో నమ్మి వాళ్ళు కరెక్ట్గా చెప్పారనుకో మనం పాటిస్తే మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో నష్టపోతూ ఉంటాం. అందుకని చెప్పింది కరెక్టా కాదా, అది ఎంతవరకు సబబు అనేది జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అని కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు కూడా పోయేటట్టుగా చేసుకోకూడదు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు. ఎలుకను పట్టాలంటే కొండంతా తవ్వాలా? అసలు కొండతో ఏం పని? నీ ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. ఇంట్లో ఒక ఎలుక కనబడింది, దాన్ని చూశాడు, దాన్ని పట్టుకుందామని వెళ్తే అది వెళ్ళిపోయి కొండ చర్యల్లో ఎక్కడో దూరిపోయింది అన్నమాట. అందుకని కొండ మొత్తం తవ్వేశాడు ఎలుకను పట్టడానికి. మనం కూడా చిన్న పని చేయడానికి అది తెలివి లేకుండా మనం ఏదేదో చేసి ఈ పని చెడగొట్టి ఆ పని చెడగొట్టి ఏదేదో పెద్ద నష్టం తెచ్చేసుకుంటాం అనమాట మన చేతులారా మనమే. అలాంటప్పుడు అంత పెద్ద నష్టం జరిగినప్పుడు ఇలాంటి సామెతలు మన మీద పడుతూ ఉంటాయి. పడాలి, తప్పదు. మొక్కై వంగనిది మానై వంగునా. మొక్కై వంగనిది మానై వంగునా కదా. చిన్నప్పుడే వంగనప్పుడు, చిన్నప్పుడే చెప్పిన మాట వినట్లేదు, ఇంకా పెద్దయ్యాక ఏం వింటారు? చిన్నప్పుడే మనల్ని ఎదిరిస్తున్నారు, ఇంక పెద్దయ్యాక ఎదిరించరు అని మనం ఎలా అనుకుంటాము? కాదు కదా. కాబట్టి మొక్కై వంగనిది మానై వంగునా. చిన్నప్పుడే మనం చెప్పిన మాట విని వాళ్ళు పెద్దయ్యాక ఎలా వింటారు? అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు?
ముంజేతి కంకణానికి, ముంజేతి కంటే చేతికి కదా కంకణం పెట్టుకుంటాం, ఇది అద్దంలో చూసుకుంటామా? మనం డైరెక్ట్గా కదా చూసుకుంటాము. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అలాగే మనకి వీలుగా ఉన్న పనులు కూడా మనం ఇంకా ఏదో కావాలి అని ఆలోచిస్తూ ఉంటాం, మనం చేయకుండా ఉండడం కోసం అనమాట. ఎదురుగానే ఉంది కదా, చేయొచ్చు కదా అంటే మన కొళ్ళొంగక ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటాం. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు పుట్టిందట. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు పుట్టిందట. తేలు పాపం ఇంట్లోకి వస్తే ఓనీలే తేలే కదా అని వదిలేస్తారట. అదేం చేసింది, మొత్తం నైట్ మొత్తం కుడుతూనే ఉంది అంతే కదా. అలాగే మనకు తెలియని వాళ్ళకి ఎవరికో మన ఇంట్లోకి రానిచ్చి మనం పెత్తనం ఇస్తే ఓనీలే అని జాలి పడితే మనల్నే బయటికి పంపిస్తారనమాట. మనం బయటికి వెళ్ళేటట్టుగా చేస్తారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు, దగ్గరికి రానివ్వకూడదు, వాళ్ళకి పెత్తనం అనేది అస్సలే ఇవ్వకూడదు. ఇస్తే కనుక ఈ తేలుకు పెత్తనం ఇచ్చినట్టే ఉంటుందన్నమాట. ఇవాటికి ఈ సామెతలు మీకు సరిపోతాయి అనుకుంటాను. రేపు మరికొన్ని సామెతల్లో మేము ముందుకు వచ్చేస్తాను. ఈరోజు మరికొన్ని సామెతలతో మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్నో సామెతలు నేను మీకోసం రాసి పెట్టుకుని వచ్చానని. అవన్నీ మీకు అందించడానికే నేనున్నాను. ఇప్పుడు రాయడం మొదలు పెట్టేద్దాం. సామెతలు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ సామెతని? మనకి ఒక అమౌంట్ రావాల్సింది, పెద్ద అమౌంట్ రావాల్సింది, కానీ ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఆ అమౌంట్ మనకి ఇవ్వట్లేదు కదా. తిరిగి 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 మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువే ఖర్చు అయ్యి ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడో దయదలిచి కొంత అమౌంట్ మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి సామెతలు ఉపయోగిస్తాం? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, అంతే కదా. చచ్చినోడికి పెళ్ళేంటి, అసలు పెళ్ళే ఉండదు కదా. వాడికి మనం ఏదైనా హెల్ప్ చేసినందుకు ఎంత ఇస్తే అదే మనం హ్యాపీగా తీసుకుంటాం అనమాట. అలాగే మనమే అప్పిచ్చి మళ్ళీ ఆ డబ్బు మనకి తిరిగి ఇస్తే కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం అనమాట. ఆ డబ్బు మొత్తం కాదు, మళ్ళీ అందులో కొంత భాగం మనకి ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది టైం వచ్చేసింది. ఎవరికైనా డబ్బులు అప్పించే ముందు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, వాళ్ళు ఇచ్చేవాళ్ళ కాదా అనేది చూసుకుని ఇవ్వండి. ఒకసారి ఇచ్చిన తర్వాత అది లేనట్టే వదిలేసుకున్నట్టే అని ఫిక్స్ అయిపోండి అంతే. ఎవరు ఇస్తారని మళ్ళీ ఇస్తారు అలా అనుకోకండి. ఇస్తే కనుక చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టే అనమాట. ఇంకా చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడట. చాదస్తపు మొగుడు అంటే మన మొగుళ్ళేమి గిల్లి ఏడిపించము. ఎవరైనా చెప్పిన మాట వినని వాళ్ళు ఉంటే కనుక చెప్పినంతసేపు వినరు. విన్నప్పుడు మనం ఏం చేస్తాం, నాలుగు వాయిస్తాం అనమాట. వాయిస్తే ఏం చేస్తారు, ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అని. చదివిస్తే ఉన్నమతి పోయిందట.
చదివిస్తే ఉన్నమతి పోయిందట. అంటే చదువుకోకముందు ఎంతో ఇంటెలిజెంట్గా నాలెడ్జ్గా ఉంటారనమాట కొంతమంది. బాగా చదువుకుని వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాషన్స్, అక్కడ అలవాట్లు అవన్నీ నేర్చుకుని వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు చేసే చేష్టలకి ఏమనలేక ఇలాంటి సామెతలు మనం చెప్తూ ఉంటాం. చదివిస్తే ఉన్నమతి పోయింది. గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. చాలామంది అంతే కదా, తెలివిలేని వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు, పిచ్చి వాళ్ళలాగా తిక్కల వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి రావాల్సినవన్నీ వాళ్ళు రాబట్టుకుంటారు. చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళని తెలివి లేని వాళ్ళని కూడా మన తెలివి తక్కువతనం అనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళకి రావాల్సినవన్నీ రాబట్టుకుంటారు, వాళ్ళకి ఎంత కావాలో అంతా తీసుకుంటారు, ఏమీ తెలియని అమాయకులాగా ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ఇలాంటి సామెత చక్కగా ఉపయోగించేసుకోవచ్చు అనమాట. ఏమని? గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువైతే ఊరుకోదట. అంటే ఏం తెలియనట్టున్నా కూడా జరగాల్సినవి జరగకపోతే మాత్రం ఊరుకోరు అన్న అర్థం అన్నమాట. చదవక ముందు కాకరకాయ, చదువు అయ్యాక ఈకరకాయ. చాలామంది భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేది ఒక విలేజ్ నుంచే వెళ్తారు, ఒక సిటీకి, పెద్ద సిటీకో మెట్రోపాలిటన్ సిటీకి కానీ లేకపోతే స్టేట్స్కి కానీ వెళ్తే అసలు ఏమీ తెలియనట్టుగా భలే యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. పుట్టింది పెరిగింది అక్కడే. అది వాళ్ళు వెళ్ళాలంటే కనీసం ఒక 20 సంవత్సరాలు అక్కడ పెరిగే ఉంటారు కదా. ఏం తెలియకపోవడానికి చిన్నపిల్లలు అప్పుడైతే ఏమీ వెళ్ళిపోరు కదా. స్టేట్స్కి వెళ్ళాలంటే ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాతే వెళ్తారు. కానీ అసలు ఏంటి ఇప్పుడు చూడలేదే అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది. అలాగే చదవకముందు కాకరకాయ, చక్కగా కాకరకాయ అని చెప్పి పొలాలకు వెళ్తారు, అక్కడ ఇక్కడ కోసి తెచ్చుకుంటారు, గడ్డి కోసేస్తారు, ఇంకా పొలాలు ఏరుకొస్తారు. అన్నీ చేసిన వాళ్ళే వాళ్ళు. వ్యవసాయం చేస్తారు, అన్నీ వాళ్ళ అమ్మ నాన్నతో పాటు పనికి వెళ్తారు, అన్నీ చేసిన వాళ్ళే. వన్స్ స్టేట్కి ఇక్కడికి మెట్రోపాలిటన్ సిటీకి వచ్చేసిన తర్వాత మొత్తం తన బిహేవియర్ కానీ మాట పద్ధతి అన్నీ మార్చేసుకుంటారన్నమాట. అందరూ కాదు, కొందరు మాత్రమే. అలా మార్చేసుకుని ఆ పల్లెటూరికి వెళ్ళినప్పుడు అసలు ఇలా తెలియనట్టుగా నడుస్తూ అసలు ఇలా ఎప్పుడు చూడలేదు, ఇక్కడ నేను వచ్చాను సిటీ నుంచి గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అసలు ఏది చూపించినా సరే తెలియదు అనడం, ఏది చెప్పినా సరే అవునా అలా జరుగుతుంది, ఇది మనకు తెలియదు అని. ఇదేంటి కీకరకాయ నన్ను అడిగారట. ఒక కాకరకాయని కీకరకాయ, అది చదవకుండా కాకరకాయ అని బాగానే పలికింది, చదివైన తర్వాత అది కీకరకాయ అయింది. అలాంటి ఓవర్ యాక్షన్ చేసినట్టు ఇలాంటి సామెతలు మనకి పక్కగా వచ్చారు. కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు. కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంతే కదా. మరి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మోడుగా ఉంది, దానికి ఎలాంటి కాయలు లేవు, ఎవరు పడతారా? ఏమన్నా అంటారా? ఆ చెట్టుని అసలు కనిపిస్తారా ఎవరన్నా? అదే చెట్టు నిండా కాయలు ఉన్నాయనుకోండి, పళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం? రాళ్ళు పెట్టి చపా చపా కొట్టి ఆ కాయలు కింద పడిస్తాం, అవునా? అలాగే ఎవరైతే కష్టాలు పడి చాలా ప్రయాసపడి మంచి జరగాలి అని కోరుకుంటాము, వాళ్ళకే ఎదురు దెబ్బలు, రాళ్ళు, విసురులు, చిరాకులు, తిట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మన బాధని మనం చెప్పుకోలేని సమయంలో మనం ఎంత చేసినా సరే ఎదుటి వాళ్ళు మనం నిందిస్తున్నారు అనే సమయంలో ఇలాంటి సామెత అనుకుని
సాటిస్ఫై అవుతూ ఉంటారు. కాసిన గట్టికే రాళ్ళ దెబ్బలు తప్పదు, భరించాలి, అనుభవించాలి అంటుంది. ఇంకొకటి పోయినా చేసేది లేదు కదా అంటుంది. పెట్టడం ఎలాగో పెట్టదు, పెట్టేదానికి ఏమొచ్చింది? పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు. పెట్టేదానికి ఏమొచ్చింది? ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ హెల్పింగ్ నేచర్ అనేది కొంత ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అస్సలు లేకుండా ఎవరూ ఉండరు. ఎవరో ఒకరికి మనం హెల్ప్ చేస్తూనే ఉంటాం. కొంతమందికి కొంచెం ఎక్కువగా చేస్తాం, అంతే కదా. మనకు కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ నమ్మకము, వాళ్ళకి కొంచెం మనం ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి హెల్ప్ చేసి 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 ఒక్కో సమయంలో మనకి హెల్ప్ చేయడం కుదరకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు మన దగ్గర. అప్పుడు మనం నా దగ్గర లేదు అని చెప్తే మాత్రం వాళ్ళకి ఎంత కోపం వస్తుందో అన్నమాట. అసలు మనం అంటేనే గిట్టినంతగా ఎందుకు చెయ్యదు అన్నంత ఫీలింగ్లో ఉంటారన్నమాట. అలాగే ఒక బెగ్గరు ప్రతి ఇంట్లో అడుక్కుంటూ ఉందన్నమాట. ప్రతి ఇంట్లో అడుక్కుంటుంది, ఎవరికో ఆకలికో అంటున్నాను. ఒక ఆవిడ మాత్రం రోజు వేస్తుందట పాపం, రోజు వేస్తుంది. ఆ రోజు తనకు కూడా ఎందుకో వేసే అవకాశం లేదు. సో తనకి అందరిళ్ళు పోపు అంటే ఈవిడ పెడుతుంది కదా అని ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ కూడా పెట్టలేదు. ఆ రోజు ఈవిడ దగ్గర అవకాశం లేదు, ఎందుకు పెట్టలేదు? ఆ రోజు వండుకోలేదో, ఉపవాసం సంథింగ్ ఏదో ఉంటుంది కదా, వండుకోలేదని పెట్టలేదు. అప్పుడు పెట్టడం ఎలాగో పెట్టలేదు, పెట్టామకేమొచ్చింది? పోయే కాలం అనిందట. నేను అది రాయలేదు బాగోదని అనిందట. అంటే చూడండి, రోజు మనం హెల్ప్ చేసి ఎప్పుడన్నా ఒక్కరోజు చేయకపోతే అంతకు మించిన తిట్లు మనం పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో మాత్రమే ఉందాం. ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు మాత్రమే చేద్దాం. మనకు మించి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేసి తర్వాత వాళ్ళు ఏదో అన్నారని బాధపడినా కూడా ఏమాత్రం లాభం ఉండదు. ఇలాంటి సామెత చెప్పుకుని సరిపెట్టుకోవడం తప్ప. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. అలాగే జరుగుతూ ఉంటాయి కదా మనకి. మనం యూసఫ్ కూడా వెళ్ళాలని బస్ కోసం ఉంచున్నాం అనుకోండి, అన్నీ బోరబండ వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి. మనం యూసఫ్ కూడా బస్సుకి వెళ్ళాలని ఉంటుంటే అన్ని బోరబండ బస్సులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ అనుకున్నాం, అదే మనం బోరబండ వెళ్ళాలనే బస్సు కనుక వస్తే అన్ని మాదాపూర్ వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా సరే మనకు అవకాశం ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు మనకు అవకాశం ఉండదు. కుక్కలు వస్తున్నాయి, రోజు ఒక కుక్క వస్తుంది, నెల అయినా కొట్టాలి అని చెప్పి ఒక రాయి చేత పట్టుకుని అలా కాపలా కాస్తూ ఉంటుంది. నెల అయినా కాకుండా చేయాలి. మనం ఎంతసేపు కాపలా కాసినా ఆ రాయి పట్టుకుని మనకి చెయ్యి నొప్పి రావాల్సిందే తప్ప కుక్క మాత్రం రాదు. మనం అటు వెళ్ళిపోగానే కుక్క వస్తుంది, కుక్క వచ్చినప్పుడు మన దగ్గర రాయి ఉండదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండకపోతే కనుక అవకాశం చేయి జారిపోతుంది. మనం అలర్ట్గా ఉన్నాము, ఇప్పుడు రా అవకాశం అంటే రాదు. అది వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలన్నమాట. పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి. పిచ్చి కుదిరిన తర్వాత ఎందుకు కట్టేయడం? నాకు అర్థం కదా. పిచ్చి కుదిరింది గుంజకు కట్టేయండి అన్నారట ఎవడో. అంటే వీడు పిచ్చోడు అనమాట. ఎవరైతే అన్నారో
వాళ్ళు పిచ్చి కుదిరిన తర్వాత ఇంటికి కదా పంపిస్తాం. పిచ్చి వాళ్ళని కదా గొంతు కట్టేసి అది చేసి ఇది చేసి నాన్న తిప్పులు పడి అంబులెన్స్ వచ్చేదాకా వాళ్ళు కాపలాలు కాసి అంబులెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో పంపించేస్తాం కదా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే. కానీ ఇక్కడ పిచ్చి కుదిరింది గొంతు కట్టేయండి అంటే తెలివి లేని వాళ్ళు మాట్లాడే మాటే కదా అది. అలాగే మన జీవితాల్లో కూడా చాలామంది ఎంటర్ అయ్యి ఏదేదో పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అవన్నీ మనం పాటించక్కర్లేదు, వినాలి. కానీ వినేసి మనకి తోచినట్టే మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు తప్ప మనం పిచ్చిపోవాలి కామన్నమాట. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఆపరేషన్ సక్సెస్ అంటే ఏంటి? పేషెంట్ బతికితే కదా ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేది. కానీ ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అంటే పేషెంట్ డెడ్ అంటే మనం చేసే పనులు అలా ఉంటాయి అన్నమాట. నేను చక్కగానే చేశాను కానీ ఎందుకు పడేమో తెలీదు. నేను మంట తక్కువే పెట్టాను, సిమ్లోనే పెట్టింది పొద్దునుంచి, కానీ పాలు పొంగిపోయి అంతా నాశనమైంది, లేదా కూర మాడిపోయింది. సిమ్లో పెట్టి ఎందుకు మాడుతుంది? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టే ఉంది కదా అది. సిమ్లో పెట్టాను అయినా మాడిపోయింది, సిమ్లో పెట్టాను అయినా పాలు పొంగిపోయింది, తలుపులు జాగ్రత్తగా తాళాలు వేసే వెళ్ళాను అయినా దెబ్బలు పడ్డాను, కుప్పలు ఆపలేదు. అలాంటివి అన్నమాట. అలాంటి వంకలు జరిగినప్పుడు పనికిరాని వంకలు చెప్పినప్పుడు ఇలాంటి సామెతలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక పోయిందట. సారీ, ఇది రివర్స్ అండి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. మనం చేసే పనులు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కదా, ఏదో చేయబోయి ఏదో చేసేస్తూ ఉంటాం. కొండ నాలుక ఒక్కోసారి అంటుకుంది అని చెప్పి దానికి ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉంటాం కదా. ఆ చిట్కాల్లో ఒక చిట్కా ఎవరో చెప్పారని చేస్తే ఆ కొండ నాలుక సరవలేదు సరే కదా, ఉన్న నాలుక కూడా పోయింది. అలాగే మనం ఎవరివో చెప్పినవి ఎవరినో నమ్మి వాళ్ళు కరెక్ట్గా చెప్పారనుకుని మనం పాటిస్తే మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో నష్టపోతూ ఉంటాం. అందుకని చెప్పింది కరెక్టా కాదా, అది ఎంతవరకు సబబు అనేది జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కానీ కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు కూడా పోయేటట్టుగా చేసుకోకూడదు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు. ఎలుకని పట్టాలంటే కొండంతా తవ్వాలా? అసలు కొండతో ఏం పని? నీ ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. ఇంట్లో ఒక ఎలుక కనబడింది, దాన్ని చూసాడు, దాన్ని పట్టుకుందామని వెళ్తే అది వెళ్ళిపోయి కొండ చర్యల్లో ఎక్కడో దూరిపోయింది అనమాట. అందుకని కొండ మొత్తం తవ్వేశాడు ఎలుకని పట్టడానికి. మనం కూడా చిన్న పని చేయడానికి అది తెలివి లేకుండా మనం ఏదేదో చేసి ఈ పని చెడగొట్టి ఆ పని చెడగొట్టి ఏదేదో పెద్ద నష్టం తెచ్చేసుకుంటాం అనమాట మన చేతులారా మనమే. అలాంటప్పుడు అంత పెద్ద నష్టం జరిగినప్పుడు ఇలాంటి సామెతలు మన మీద పడుతూ ఉంటాయి. పడాలి, తప్పదు. మొక్కై వంగనిది మానై వంగునా. మొక్కై వంగనిది మానై వంగునా కదా.
చిన్నప్పుడే వంగనప్పుడు, చిన్నప్పుడే చెప్పిన మాట వినట్లేదు, ఇంకా పెద్దయ్యాక ఏం వింటారు? చిన్నప్పుడే మనల్ని ఎదిరిస్తున్నారు, ఇంక పెద్దయ్యాక ఎదిరించారని మనం ఎలా అనుకుంటాము? కాదు కదా. కాబట్టి మొక్కే వంగనది మానే వంగన. చిన్నప్పుడే మనం చెప్పిన మాట వినని వాళ్ళు పెద్దయ్యాక ఎలా వింటారు? అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ముంజేతి కంకణానికి, ముంజేతి కంటే చేతికి కదా కంకణం పెట్టుకుంటాం, ఇది అద్దంలో చూసుకుంటామా? మనం డైరెక్ట్గా కదా చూసుకుంటాము. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? అలాగే మనకి వీలుగా ఉన్న పనులు కూడా మనం ఇంకా ఏదో కావాలి అని ఆలోచిస్తూ ఉంటాం, మనం చేయకుండా ఉండడం కోసం అనమాట. ఎదురుగానే ఉంది కదా, చేయొచ్చు కదా అంటే మన కొళ్ళొంగక ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటాం. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు పుట్టిందట. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు పుట్టిందట. తేలు పాపం ఇంట్లోకి వస్తే ఓనీలే తేలే కదా అని వదిలేశారట. అదేం చేసింది? మొత్తం నైట్ మొత్తం కుడుతూనే ఉంది అంతే కదా. అలాగే మనకు తెలియని వాళ్ళకి ఎవరికో మన ఇంట్లోకి రానిచ్చి మనం పెత్తనం ఇస్తే ఓనీలే అని జాలి పడితే మనల్నే బయటికి పంపిస్తారనమాట. మనం బయటికి వెళ్ళేటట్టుగా చేస్తారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదు, దగ్గరికి రానివ్వకూడదు, వాళ్ళకి పెత్తనం అనేది అస్సలే ఇవ్వకూడదు. ఇస్తే కనుక ఈ తేలుకు పెత్తనం ఇచ్చినట్టే ఉంటుందన్నమాట. ఇవాళకి ఈ సామెతలు మీకు సరిపోతాయి అనుకుంటాను. రేపు మరికొన్ని సామెతల్లో మేము ముందుకు వచ్చేస్తాను.